నవీన్ గారు తమరికి, అడ్వకేట్ ముప్పాల సుబ్బారావు గారికి, సోదరికి, అదేవిధంగా ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా నమస్కారం అండి. అసలు ఈ వివేక హత్య కేసు అనేది ఆ రోజు జరిగిన పరిణామాల నేపథ్యంలో ప్రతిపక్ష నాయకుడి మీద నెట్టేస్తూ నారాసుర రక్త చరిత్ర అని ఒక పెద్ద పెద్ద తాటికాయ అక్షరాలతో సాక్షిలో రాసి దాన్ని ఆ రోజు ఉన్నటువంటి పాలక పక్షం నేత మీదకి నెట్టేయటానికి వాళ్ళు ట్రై చేశారు. దీనివల్లే ఈ కేసు అనేది భారతదేశంలోనే ఒక సంచలన కేసుగా మరి చరిత్రకెక్కిందండి. కానీ వాస్తవంగా ఏంటంటే ఆ రోజు దగ్గర నుంచి ఈ రోజు దగ్గర పరిణామాలు చూసుకుంటే ఒక ప్రభుత్వానికి మరి ఏదైతే వివేకానంద రెడ్డి గారి ఆ వాళ్ళ కూతురు సునీత గారికి మధ్య పోరాటం జరిగిందని చెప్పుకోవాలి. తర్వాత ఈయన వివేకానంద రెడ్డి గారు చనిపోయిన తర్వాత వైకాపా పార్టీ అధికారంలో రావటం, ఆమె స్వయాన ఆ రోజున్నటువంటి ముఖ్యమంత్రి చెల్లి సునీత గారు కావటం, కానీ వాస్తవంగా వాళ్ళ అడ్డాలోకి వెళ్ళి మరి వివేకానంద రెడ్డి గారిని హత్య చేశారు అంటే అది కుటుంబ సభ్యులు అక్కడ వాళ్ళు తప్ప ఎవరూ చేయలేరు అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ ఈ కేసులో ఎప్పటికప్పుడు ఏంటంటే ఏదో ఒక ఇష్యూ జరుగుతూనే ఉంది. దాని పరిణామంలోనే మరి సిబిఐ ఎంక్వైరీ అడిగినప్పుడు కూడా సిబిఐ అధికారి రామ్ సింగ్ ఇక్కడికి రావటం, రామ్ సింగ్ అనే అతనికి ఇక్కడ పోలీసులు ఎవరు సహకరించలేదండి. పైపెచ్చు మనకు ఒక కోణం మనం మాట్లాడుకుంటున్నాం, ఇంకో కోణం అయితే అతని మీద రేప్ అటెంప్ట్ పెడతానికి కూడా వ్యూహం పన్నారని కొంతమంది అంటారు. అది ఆ వాస్తవం ఎంతో తెలియాలి. ఈ పరిణామ నేపథ్యంలో ఏంటంటే సిబిఐ అధికారులు కడప రావటానికి భయపడ్డారండి. ఇక్కడ ఎట్లా ఉందంటే దొంగే దొంగ 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 అని అరిచినట్టు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసింది. పైపెచ్చు మీరు చూడండి, ఎక్కడైనా కానీ సునీత గారు వెళ్ళి ఎవరన్నా అడ్వకేట్లు కలిసినా ఆ అడ్వకేట్లకు ఏపీ ప్రభుత్వం దగ్గర నుంచి ఫోన్లు వెళ్ళి మీరు ఆమెను సహకరించొద్దు, ఆమెను పట్టించుకోవద్దు అని చెప్పి, తర్వాత ఆమె హోంశాఖ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసరు హోంశాఖలో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తికి ఫోన్ చేసి సునీత గారు అక్కడికి వస్తారు, ఆమెకి మీరు సపోర్ట్ ఇవ్వద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అనేటువంటి నాంచుడు కూడా ఒకటి ఉంది. అంటే ఒకటేంటండి, అసలు ఈ సునీతారెడ్డి అనే ఆమెకి సపోర్ట్ ఇస్తున్నారనే కదండి ఏదైతే షర్మిల గారిని వాళ్ళ తల్లి విజయమ్మ గారిని పక్కన పెట్టేసింది. అక్కడి నుంచే కదా కుటుంబ గొడవలు ఒకటి పెరుగుకుంటూ వచ్చినాయి. అక్కడ కూడా ఏం జరిగిందంటే ఒకనొక సందర్భంలో క్రిస్మస్ రోజు ఈ సునీత గారు, అదే విధంగా షర్మిల గారు, విజయమ్మ గారు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసేటప్పుడు ఈ సునీతమ్మ గారు ఏడుస్తూ వాళ్ళ పెద్దమ్మని అడిగిందంట, పెద్దమ్మ నీకు అన్ని తెలుసు కదా, మీరు ఎందుకు అబద్ధాలు చెబుతున్నారు, బైబిల్ మీద ప్రమాణం చేయండి అంటే అప్పుడు ఆమె మెత్తబడింది. అక్కడి నుంచి ఈ యొక్క విభేదాలు తారాస్థాయికి వచ్చింది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ కృష్ణారెడ్డి అనేటువంటి వ్యక్తి అతనికి కూడా కొంత డబ్బులు ఇచ్చి ఇలా వైపు తిప్పుకున్నారండి. కృష్ణారెడ్డి అనేటువంటి వాడు వివేకానంద రెడ్డి గారి దగ్గర 20 సంవత్సరాలు అత్యంత కీలకంగా నమ్మకంగా పనిచేసినటువంటి వ్యక్తి. అతను కూడా బెదిరించారు, నయానో బేయానో ఇలా ట్రాక్లకు తెచ్చుకున్నారండి. కానీ ఈ కేసులో కీలకం ఏంటంటే ఎప్పటికప్పుడు పరిణామాలు జరుగుతూనే ఉన్నాయి. సునీత గారు ఢిల్లీ వెళ్ళారు, అక్కడ హోంశాఖ వాళ్ళని కలిశారు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిశారు, అక్కడ ప్రెస్ మీట్లు పెట్టారు, ఆ గోడు వినిపించుకున్నారు, ఆ గోడు ప్రపంచానికి తెలియచేశారు. అదే సామాన్యుడు కూడా ఈ కేసులో హృదయం కొంచెం నీరు గారు ఉండొచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా చిన్నాన్న చనిపోయిన విషయంలో చెల్లికి సహాయం చేయలే. ఎందుకంటే చేపించిన దానికి అతనే కదా ముఠా కీలకదారుడు. కాబట్టే వాళ్ళ పేపర్లో కూడా ఈమె ఒక పని మీద వెళ్తే ఇంకొకటి విషయం డైవర్ట్ చేసేవాళ్ళు. సునీత గారి దంపతుల మీద కేసు పెడతానికి కూడా ఇష్యూ చేశారు. వాళ్ళిద్దరే చంపేశారని చెప్పి మరి సాక్షి మీడియాలో, సాక్షి పత్రికలో వేశారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ రోజున్నటువంటి ప్రభుత్వము వారు తప్పించుకోవడం కోసం ఎవరినైనా సరే ఇరికిద్దామని ప్లాన్ చేశారు. అంటే చేయటమే కాదండి, ఇక్కడ 100 కోట్ల చేతులు మారినాయి. ఇక్కడ మీరు చూడండి, 6 వరుసగా చనిపోతూ వచ్చారు. దీంట్లో కీలకమైనటువంటి అప్రూవర్ గా మారినటువంటి దస్తగిరిని అతను కూడా కొందామని చూశారు. మరి ఎందుకు వాళ్ళ మధ్య భేదాలు రావడం వల్ల ఈ కేసు బయటకు వచ్చింది. ఎక్కడి నుంచి గొడ్డలు తెచ్చారు, ఎవరు ప్లాన్ చేశారు, ఎక్కడ చంపారు, మొత్తం కూడా దస్తగిరి కళ్ళ కట్టినట్టు చాలా సందర్భాల్లో చెప్పారు. ఆయన మీ ఛానల్లోకి వచ్చి కూడా మాట్లాడాడు, ఏబిఎన్ ఛానల్లో కూడా కూర్చొని మాట్లాడాడు. నా మీద ఈ విధంగా హత్యా ప్రయత్నం జరుగుతుందండి, ఈ కేసును పక్కదో పట్టిస్తానని చూస్తున్నారు, ఇట్లాగే ఉంటే మాత్రం మమ్మల్ని చంపేస్తారు, మాకు ఏదైతే సెక్యూరిటీ కావాలని చెప్పి చాలాసార్లు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత కూడా ప్రతిపక్ష పార్టీగా ఆ రోజున్నటువంటి మేము కూడా ఈ సునీతారెడ్డి ఆమెకి సపోర్ట్ ఇస్తా, ఆమె పక్కన న్యాయం ఉండాలని చెప్పి మేము కూడా పోరాటం చేశాం. మేము ఎందుకు అంటున్నామంటే ఒక ప్రభుత్వానికి ఒక వ్యక్తికి మధ్య జరిగిన పోరాటంలో వాస్తవం చెప్పాలంటే సునీతారెడ్డి గారు గెలిచారని చెప్పాలండి. ఎందుకంటే ఈ కేసు నీరు గారిపోయే పరిస్థితుల్లో సుప్రీంకోర్టులో అఫిడవిట్ చేయటం వల్ల అప్పుడు ఈ కేసులో ఉన్నటువంటి నిజాలు బయటకు వచ్చినాయి. దీంతో పాటు ఈ కేసుని మరి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు మార్చారు.
తెలంగాణ కోర్టులో కూడా సుదీర్ఘమైనటువంటి చర్చలు జరిగినాయి, సుప్రీంకోర్టులో సుదీర్ఘమైన చర్చలు జరిగినాయి. ఇంకేముంది, అవినాష్ రెడ్డిని రేపు అరెస్ట్ చేస్తారు, ఎల్లుండి అరెస్ట్ చేస్తారని చెప్పి చాలా డిస్కషన్ జరిగినాయి. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ఇక్కడికి వస్తే పోలీసులు సహకరించలేదు, సిబిఐ వాళ్ళకి సహకరించలేదు. దీంతో పాటు ఇక్కడ ఎవరైతే కొంతమంది పోలీసులు ఉన్నారో వాళ్ళని నిర్వీర్యం చేసే విధంగా ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసింది. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఏదైతే మీరు ఏఎస్ఐ రామకృష్ణారెడ్డి అనేటువంటి కీలకంగా